హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో, మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానన్నమాట. నేనైతే ఇప్పుడైతే 'పరాక్రమం' సినిమా చూసి రావడం జరిగిందన్నమాట. సినిమా చూసిన తర్వాత నా యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది మీతో పాటు షేర్ చేసుకుంటానన్నమాట. 'మాంగళ్యం', 'నిర్బంధం' వంటి ఇండిపెండెంట్ సినిమాలతో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకున్న కల్ట్ డైరెక్టర్ అండ్ యాక్టర్‌గా ఎదుగుతున్న ఒక బ్రాండ్ బండి సరోజ్ కుమార్ అన్నమాట. అతడు స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం 'పరాక్రమం' అన్నమాట. ఈ ఇండిపెండెంట్ సినిమాకి థియేటర్లు దొరకడమే పెద్ద విషయం అనుకుంటున్న సమయంలో దొరికిన కొన్ని థియేటర్‌లో 60% ఫుల్స్ చేయడం అనేది ఘనత అని చెప్పాలన్నమాట. అలాంటి ఘనత సాధించిన బండి సరోజ్ కుమార్‌కి చిత్రమైన 'పరాక్రమం' ఎలా ఉందనేది సినిమా సినిమా ఎలా ఉందని మీతో ఈ రివ్యూలో చెప్తానమాట. కథా సారాంశానికి వెళ్ళినట్లయితే సమాజం తన చుట్టూ జరుగుతున్న తప్పులను చూస్తూ ఏమీ చేయలేక ఎప్పటికీ ఒక నాటకం రూపంలో ఈ అన్యాయాలను ఎండగట్టాలని కలలు కన్న కళాకారుడు సత్యబాబు ఉన్న బండి సరోజ్ కుమార్. అయితే తనలోని లేని తెగువ తన కుమారుడు లావరాజు బండి సరోజ్ కుమార్‌లో ఉందని గ్రహించి 3 అధ్యాయాలుగా తను రాసిన 'పరాక్రమం' అనే నాటకాన్ని యముడి పాత్రలో పోషించాలని మాట తీసుకొని మరణిస్తారన్నమాట. తండ్రి మాట కోసం లేక ఇష్టపడిన లక్ష్మి శృతి సామాన్య కోసం తెలియదు కానీ హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో 'పరాక్రమం' మొదటి అధ్యాయం నాటకంగా ప్రదర్శించాలని ఫిక్స్ అవుతారన్నమాట. అసలు సత్యబాబు 'పరాక్రమం' నాటకం ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు? లావరాజు ఈ నాటకాన్ని ప్రదర్శించడం కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది 'పరాక్రమం' కథ సారాంశం అన్నమాట. నటీనటుల పనితీరులో చాలా అంటే చాలా బాగుందన్నమాట. సినిమాలో కొత్త నటులు చాలామంది అయితే ఉన్నప్పటికీ అందరికంటే ఎక్కువ ఆకట్టుకున్న వ్యక్తి 'కిరీటిరాజు సూరిబాబు' అన్నమాట. పాత్రలో హీరోకి ఏదో సైడ్ కిక్ లాగా కాకుండా బ్యాలెన్స్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడన్నమాట. చిన్నప్పటి వైకల్యం ఉన్న యువతిగా శృతి సామాన్య చక్కని నటనతో అలరించిందన్నమాట. ఆమె పాత్రకు ఉన్న వెయిటేజ్‌ను ఆమె హావభావాలతో పండించిందనేసి చెప్పొచ్చన్నమాట. సో, నాగలక్ష్మి, వంశీరాజు, నిఖిల్ తదితరుల పాత్రలు పర్వాలేదనిపించమాట. ఇక బండి సరోజ్ కుమార్ అంటే డబుల్ యాక్టింగ్ అన్నమాట. ద్వితీయ ప్రాధాన్యంతో మెప్పించడానికి ప్రయత్నించినప్పటికీ లావరాజ్ పాత్రలు తనదైన శైలి నటనతో ఆకట్టుకోగలిగాడన్నమాట. సో, సినిమా అయితే ఓ రేంజ్‌లో అనిపించింది. ఎందుకంటే ఆయన 'నిర్బంధం' సినిమా యూట్యూబ్‌లో రిలీజ్ చేసేసి ఎంతోమంది ప్రేక్షకులనైతే తన దగ్గరికైతే అసల ఎందుకంటే ఒక డైరెక్టర్‌కి కావాల్సిన యాక్టింగ్ అన్నీ కూడా ఆయనలో ఉన్నాయని చెప్పొచ్చన్నమాట. ఒక కల్ట్ యాక్టర్ అన్నమాట. హావభావాలు చాలా చాలా ఒక వ్యక్తికి ఎలా యాక్టింగ్ చేయాలి, ఏ విధంగా చేపించాలనేది చాలా సీన్స్ అయితే మంచిగా అనిపించాయన్నమాట. సినిమాకి వేగంగా నటించగా క్రికెట్ సీన్స్‌లో బీజీఎం అనిపించింది. బీజీఎం గాని అన్నీ గాని సో, దుమ్ము లేపని చెప్పొచ్చన్నమాట. ఇటువంటి సినిమాలు ఖచ్చితంగా మనమైతే ఎంకరేజ్ ఎందుకంటే కొత్త డైరెక్టర్‌ని, కొత్త యాక్టర్స్‌ని అయితే ఖచ్చితంగా మనం చూసినట్లయితే మంచి తరానికైతే మెప్పించగలుగుతాది అనుకుంటున్నాను. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్. థాంక్ యూ సో మచ్ అందరికి. లవ్ యూ ఆల్. జై హింద్.